వెల్కమ్ టు M1 న్యూస్. ఈ నెల 17న సిద్దిపేటలో జరిగే ఏఐటియుసి జిల్లా 4వ మహాసభలను కార్మికులు విజయవంతం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కిష్టాపురం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. చర్యాల మండలంలోని పలు గ్రామాల్లో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించిన ఆయన కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను బలహీనపరిచే విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. కార్మికులకు మెరుగైన వేతనాలు, పని భద్రత, హమాలీలకు సంక్షేమ బోర్డు 55 ఏళ్లు దాటిన వారికి 8,000 పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంతే అశోక్, తౌసుపల్లి భిక్షపతి, నంగి కనకయ్య, కర్రె ఆంజనేయులు, నంగి సత్తయ్య, సిగుళ్ల నరేష్, మీసా అంజయ్య, ఎగుర్ల ఎల్లయ్య, దండబోయిన వెంకటేష్, పొన్నబోయిన మహేందర్, కర్రస్వామి, ఎగుర్ల నరేష్, పొన్నబోయిన కనకయ్య, బస్వరాజు నాగరాజు, బట్టల ఐలయ్య, షబ్బాల నరేష్, శ్రీగుళ్ల శ్రీశైలం, పొన్నబోయిన శ్రీనివాస్, బింగిలింగం, బస్వరాజు, బాలనర్సు, దండబోయిన కనకయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల సాధనకై కార్మికుల ఐక్యత పోరాడదాం. కార్మిక సమస్యల సాధన కోసం జయప్రదం చేయండి. ఈ నెల 17న జరిగే జిల్లా 4వ మహాసభలను ఈ నెల 17వ తారీఖున సిద్దిపేట పట్టణంలోని శక్తి గార్డెన్లో మన ఏఐటిసి కార్మిక సంఘం జిల్లా 4వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు వీరన్నపేట హమాలి కార్మికుల ఆధ్వర్యంలో మహాసభకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ మహాసభలో తీర్మానాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. కావున చేర్యాల, మద్దూరు, కొమరేలి మండలంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఏఐటిసి సిద్దిపేట జిల్లా 4వ మహాసభలు ఈ నెల 17వ తేదీన సిద్దిపేట కొత్త బస్టాండ్ ఎదురుగా శక్తి గార్డెన్లో నిర్వహించబోతున్నాం. చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి, దూల్మిట్ట మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మిక వర్గం అంతా ఈ మహాసభకు హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంక్షేమ బోర్డు కానీ, వారికి రావాల్సినటువంటి ప్రమాద బీమా కానీ మరియు ఇతర సంక్షేమ పథకాలు కూడా మరియు కార్మికులకు వర్తించే విధంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఏఐటిసి అలుపెరుగని పోరాటం చేస్తూ ఉంది. 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏఐటిసి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా, నిరంతరం కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి సంఘంగా, మరియు కార్మికుల పక్షపాత సంఘంగా, మరియు ఈ మహాసభల్లో కూడా కార్మికుల సమస్యల సాధన కోసం అనేక తీర్మానాలు చేసి భవిష్యత్తులో ఉద్యమ పోరాట కార్యాచరణ నిర్వహించబోతున్నాం కనుక ఈ మహాసభల విజయవంతానికి కార్మిక వర్గం అంతా హాజరై విజయవంతం చేయాల్సిందిగా చేర్యాల మండల ఏఐటిసి పక్షాన మీకు పిలుపునిస్తా ఉన్నాం.